ఉత్తరాంచల్ యూనివర్సిటీ బీటెక్ స్పాట్ అడ్మిషన్ అండ్ సెమినార్ ఏప్రిల్ 20 ఆదివారం హోటల్ కోనార్ ఖమ్మం. మరిన్ని వివరాలకు ఈ కింద నంబర్లను సంప్రదించండి. శరీర మాధ్యమం కలు ధర్మ సాధనం. మనం ఏం పని చేయాలన్నా మనకు ఆరోగ్యంగా ఉండాలి. అది శారీరక మానసిక ఆరోగ్యం రెండు ఉండాలి. ఇవి రెండు రావాలంటే కొంతమంది యోగాని ఆశ్రయిస్తారు, మరికొంతమంది జిమ్కి వెళ్తూ ఉంటారు. కానీ వీటితోటి కూడా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా కొన్ని హెల్తీ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. జిమ్కి వెళ్ళేటువంటి వాళ్ళు బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ వెళ్తూ ఉంటారు. యోగా లాంటివి వెళ్తుంటే ఇంటర్నేషనల్ యోగా క్యాంపులకు వెళ్ళుకుంటూ కూడా తమ పర్ఫార్మెన్స్ అంటే ఒక పీక్ స్టేజ్లోకి తమ పర్ఫార్మెన్స్ చూపించే విధంగా వెళ్తూ ఉంటారు. మంచి ఫిట్నెస్ తోటి ఒక మంచి హ్యాండ్సమ్ లుక్ కావడం కోసం ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఇప్పుడు మహిళలు కూడా అందుకు అతీతం కాదు. అందులో భాగంగానే ఇక్కడ జిమ్కు వెళ్తూ తమ శరీరాకృతిని చాలా హెల్తీగా మార్చుకుంటూ ఒక ప్యాషనెట్ లైఫ్ని లీడ్ చేయడం ఇక్కడ యువత ప్యాషన్ అయిపోయింది. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే జిమ్లకు వెళ్ళుకుంటూ అక్కడ బాడీ బిల్డింగ్ పెంచుకోవాలి, తొందరగా అట్రాక్ట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు జిమ్లకు వెళ్ళి అక్రమ మార్గంలో కూడా కొంతమంది స్టెరాయిడ్స్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం మనసాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే దృష్టిలో పెట్టుకొని వరంగల్లో కూడా ఇక్కడ కొంతమంది జిమ్కు వెళ్ళుకుంటూ అక్కడ కొన్ని స్టెరాయిడ్స్ తీసుకుంటూ ఇక్కడ తొందరగా అంటే శ్రమ లేకుండా బాడీని బిల్డప్ చేసుకొని తమ కాంపిటీషన్లోకి వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ గారు కూడా కొంతమంది వాళ్ళను పట్టుకొని స్టెరాయిడ్స్ వాడుతున్నటువంటి వాళ్ళ ముఠా గుట్టు రద్దు చేశారు. వరంగల్లో మొట్టమొదటిసారిగా ఇక్కడ స్టెరాయిడ్స్ ముఠా గుట్టు విప్పినటువంటి పరిస్థితి ఎవర్ విక్టోరియస్గా వరంగల్ పోలీసులు కూడా నిలిచారు. యువత పెడదవ పట్టకుండా ఉండడం కోసం అనేక సూచనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే డ్రగ్స్కు అలవాటు పడి అలాగే ఆ స్టెరాయిడ్స్ తీసుకున్నటువంటి వాళ్ళను కొంతమందిని అరెస్ట్ చేసి వాళ్ళను రిమాండ్ కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి. కానీ యువత పెడ మార్గంలోకి వెళ్లకుండా ఉండడం కోసం జిమ్ సెంటర్ల నిర్వాహకులు కూడా సజెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి మనం జేడీ జిమ్లో ఉన్నాము. ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి, జిమ్లో వెళ్తున్నటువంటి వాళ్ళకి ఎంత ప్యాషనెట్గా వస్తూ ఉంటారు. కాబట్టి అట్లాంటి ఎన్వైరన్మెంట్ కల్పించడం కోసం జిమ్ నిర్వాహకులు వాళ్ళు పరిశీలిస్తూ ఉంటారు. వాళ్ళ ఆరోగ్య స్థితులను బట్టి కూడా ట్రైనింగ్ ఫిట్నెస్ పెంచుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తుంటారు. ప్రస్తుతానికైతే జేడీ హనుమకొండ సుబేదారి జేడీ జిమ్లో ఉన్నాం. ఒక్కసారి మనం చూడొచ్చు. దాదాపు ఒక్కొక్క ఈ ఫ్యాషన్ ఫోటోలు చూస్తుంటేనే మనకు ఎంత ఫిట్నెస్ ఉండాలో మనకు కనిపిస్తుంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అంటే చిన్న పిల్లలు ఎంత ప్యాషనెట్గా ఉండాల్సి ఉంటుంది. అలాగే ఫిట్నెస్ ఉన్నటువంటి వాళ్ళు ర్యాంప్ డ్యాన్స్, ర్యాంప్ వాక్తో పాటు అన్ని రకాల ప్యాషనెట్గా వాళ్ళు ఉంటారు. యోగా థెరపీ కూడా ఇవన్నీ చాలా హెల్తీ ఎన్వైరన్మెంట్ కోసం పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ చూస్తుంటే కూడా మనకు కూడా ఇలాంటి ఎన్వైరన్మెంట్ రావాలి, మంచి ఫిట్నెస్ ఉండాలన్నటువంటి ఆలోచనతోటి జిమ్కు వెళ్తూ ఉంటారు. కాబట్టి అట్లాంటి ఎన్వైరన్మెంట్ దానికి సంబంధించి కూడా విడమలో పోకుండా ఉండాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి వరంగల్ హనుమకొండ సుబేదారి జైలు జిమ్లో మనం ఉన్నాము. ఎట్లాంటి వాతావరణం ఉంటుంది, అసలు జిమ్లో ఎట్లాంటి హెల్తీ ఎన్వైరన్మెంట్ ఉంటుంది ఈ అన్నది ఒక్కసారి మనం చూద్దాం. లోపలికి వెళ్దాము. ఆ జిమ్ చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మనం పలకరించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి అయితే జిమ్ కోచ్ ఉన్నారు. చాలా మంది ఇక్కడ చూస్తున్నారు. ఒక్కొక్కరు వాళ్ళ ఫిట్నెస్ కోసం ఉదయమే 4 గంటల నుండి కూడా జిమ్ నిర్వాహకులు వాళ్ళ ఫిట్నెస్ కోసం ఎన్నో చూపిస్తూ ఉంటారు, ఎంతో ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. చివరికి వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి కూడా మంచి ఫిట్నెస్ ఎన్వైరన్మెంట్ రావడం కోసం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్యాషన్, ఒక్కొక్క ఫీల్డ్లో, ఒక్కొక్క ప్రొఫెషన్లో అంటే ఏ ప్రొఫెషన్లో ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యం అనేది కంపల్సరీ. కాబట్టి ఆ ప్యాషనెట్ లైఫ్ని లీడ్ చేయడం అనేది ప్యాషన్గా మారుతుంది. కాలక్రమంలో వెళ్తున్నప్పుడు కొద్ది ఆన్లైన్ గేమ్స్కు అలవాటు పడి కూడా యువత పెడమార్గంలో కూడా వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో చాలామంది ఇక్కడ జిమ్లకు వెళ్ళి తమ ఫిట్నెస్ని అలాగే శరీర దారుఢ్యాన్ని మెరుగుపరుచుకునేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చాలామంది యువకులు కూడా వచ్చి శరీర దారుఢ్యాన్ని పెంచుకోవడం, అలాగే కొంతమంది సీనియర్ సిటిజన్స్ కూడా మంచి సైక్లింగ్ లాంటివి ప్లస్ అలాగే కొత్త ఎక్సర్సైజ్తో పాటు తమ జీవిత కాలాన్ని, జీవన ప్రమాణాలను పెంచుకొని మంచి వాతావరణం ఉండే విధంగా చూస్తుంటారు. ఇదంతా ఒక ప్యాషనెట్ అంటే ఆరోగ్యం మీద కాన్షియస్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఇవన్నీ చేయగలుగుతారు. ప్రస్తుతానికైతే అట్లాంటి ఎన్వైరన్మెంట్ వాతావరణంలో మనం ఉన్నాము. ఇక్కడ జిమ్ చేయడం వల్ల శరీరానికి ఎంత ఫిట్నెస్ వస్తుంది, దానివల్ల ఎంత కాన్ఫిడెంట్గా వాళ్ళు ఉండేటువంటి ప్రొఫెషన్లో ఉంటారు. ఒక్కసారి మనం ఇక్కడ జేడీ జిమ్ ట్రైనర్ ఉన్నారు. ప్రస్తుతానికి అయితే ఇక్కడ జేడీ జిమ్ ఎన్వైరన్మెంట్ చాలా ప్రెజెంట్గా ఉంది సార్. ఇప్పుడు మీరు ఎట్లాంటి ట్రైనింగ్ ఇస్తారు సార్? ప్యాషనెట్గా ఉండడం కోసం వాళ్ళకి ఎట్లాంటి వాళ్ళు మీ దగ్గరికి వస్తున్నారు? బాడీ బిల్డింగ్ చేయడం కోసం హెల్తీ ఎన్వైరన్మెంట్ కోసం మామూలుగా అన్ని ఏజ్ గ్రూప్ నుంచి చేస్తారు. ఏజ్ గ్రూప్ తగ్గట్టు మనం వర్కౌట్ చెప్పేస్తాం. వాళ్ళకి బాడీ బిల్డింగ్ మజిల్ గెయిన్ అంటే మజిల్ గెయిన్ చేస్తాం, వెయిట్ లాస్ అంటే వెయిట్ లాస్ చెప్తాం. మామూలుగా బాడీ ఫ్లెక్సిబిలిటీ కోసం కొంచెం ఇంటర్నల్ స్ట్రెంత్ కోసం అంటే వాటి గురించి చెప్పేస్తాం.
కొంతమంది బాడీ బిల్డింగ్ కోసం దాదాపు వాళ్ళు వస్తూ ఉంటారు ప్యాషనెట్గా, మజిల్స్ ఉండాలన్నటువంటి దాని మీద అట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి ఎక్సర్సైజ్ చేయిస్తూ ఉంటారు? ఎట్లా తొందరగా మజిల్ గ్రోత్ పెరగాలంటే ఎట్లాంటి ఎక్సర్సైజ్ చేయాలి? వాళ్ళకి బాడీ వర్కౌట్, ఇండివిజువల్ మజిల్ వర్కౌట్ చెప్పేస్తామండి. వాటికి కావాల్సిన ప్రోటీన్ ఫుడ్ ఏం తినాలి అంటే ఏమేమి ఫుడ్ తీసుకోవాలి, ఏమేమి తీసుకోవద్దని చెప్పేసుకుంటూ వర్కౌట్ డైలీ వాళ్ళు ఉంటారు. ఓకే, మజిల్ పవర్ పెంచుకోవాలంటే ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది? మామూలు మంచి ప్రోటీన్ ఫుడ్, ఎగ్స్, చికెన్, ఇట్లా మామూలు మిల్క్, సోయా చీజ్, పన్నీర్ ఇట్లాంటి న్యాచురల్ ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మనకు బాడీ తొందరగా పెరగాలని చెప్పి ఇక్కడ నిన్న పోలీస్ వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి కూడా మనకు చెప్పారు. ఎందుకంటే ఇక్కడ తొందరగా మజిల్ గ్రోత్ పెరగడం కోసం కొంతమంది ఏంటంటే ఇప్పుడు మీలాంటి జిమ్లలో ట్రైనింగ్ తీసుకుంటున్నారు, బయటికి వెళ్ళి ఎవరో చెప్పిన దాన్ని పట్టుకొని వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటున్నారు, స్టెరాయిడ్స్ తీసుకుంటున్నారు, మజిల్ బిల్డింగ్ కావాలన్నటువంటి దాని మీద అపోహలకు వెళ్తున్నారు అన్నటువంటి దాన్ని చేస్తున్నారు. నిన్న ఏసీబీ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి దీనివల్ల ఆరోగ్యం కూడా ఖరాబ్ అవుతుందని చెప్పారు. నిజంగా ఆ న్యాచురల్ వే బెటరా, లేకపోతే ఇక్కడ డ్రగ్స్ స్టెరాయిడ్స్ తీసుకుంటే ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి? దానివల్ల డిసడ్వాంటేజ్ ఏంటి, దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? న్యాచురల్ అయితేనే బెనిఫిట్ అండి. అంటే సార్ మామూలుగా స్టెరాయిడ్స్ అవి తీసుకుంటే ఏమవుతుందంటే లివర్ దెబ్బతింటుంది, కిడ్నీస్ దెబ్బతింటుంది, అంటే మామూలుగా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. న్యాచురల్ తీసుకుంటే ఏ ఇష్యూ ఉండదు, కాకపోతే స్లోగా మజిల్ గ్రోత్ అవుతుంది. వాళ్ళు ఏదో తొందరగా వాళ్ళని షార్ట్ గన్లో చేస్తే వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్తో అదే విధంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీ దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు ఇక్కడ ఫుడ్ కానీ ఏమేమి సజెస్ట్ చేస్తాం? మన దగ్గర న్యాచురల్ ప్రోటీన్ అండి. వాళ్ళు ఏది డైలీ తీసుకునే ఫుడ్లోనే న్యాచురల్ ప్రోటీన్ ఇందులో ఉంటుంది, ఇంతెంత తీసుకోవాలని వాళ్ళకి అవేర్నెస్ వచ్చేటట్టు చెప్పేసి అందులో తీసుకోమని చెప్పేస్తా ఉంటాం. మామూలుగా ప్రోటీన్ మామూలుగా స్టెరాయిడ్స్ గిట్లా అవి తీసుకోకండి, తీసుకుంటే ఎఫెక్ట్స్ ఏముంటాయి, దానివల్ల ఇబ్బందులు ఏముంటాయి, ఇప్పుడు ఇన్స్టాంట్గా మనం రిజల్ట్ కోసం చూసుకుంటే ఫ్యూచర్ ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మరి చెప్తాం. తొందరపడి అన్న నా మజిల్ గ్రోత్ అయితే లేదు, ఫుడ్ ఇది తీసుకోనా అని వాళ్ళు అడుగుతూ ఉంటారు. దాన్ని బట్టి మనం వాళ్ళకి ఇట్లా అది కాదు, ఇది సో అండ్ సో ఇది అని చెప్పేస్తాం. ఓకే, అంటే శారీరక శ్రమ ఎక్కువగా లేకుండా, జిమ్ ఎక్కువ చేయకుండా స్టెరాయిడ్స్ తోటి నిజంగా బాడీ గ్రోత్ అవుతుందా? గ్రోత్ అంటే అది ఇన్స్టాంట్ అప్పుడు మనం ఉంటుందండి. ఇప్పుడు బాయిలర్ కోడికి ఇంజెక్షన్ ఇస్తే అది తొందర ఎట్లా గ్రోత్ అవుతుందో మనం అద్దుతి దిద్దుతో అంతే. స్టెరాయిడ్స్ ఇవ్వడం తొందర గ్రోత్ అవుతుంది, మళ్ళీ తొందరగా అదైతే ఉంటుంది, హెల్త్ ఇష్యూస్ వస్తా ఉంటాయి చాలా. ఇక్కడ చూశారు కదా, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మంచి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు మనం పెంచినటువంటి కోళ్ళకు కూడా బ్రాయిలర్ కోళ్ళకి ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల వితిన్ 45 డేస్లోనే దాని వెయిట్ ఎక్కువ పరిమాణం పెరుగుతుంది. అలాగే ఎక్కువ వెయిట్ రావడం కోసం, బిజినెస్ చేయడం కోసం ఇట్లుంటుంది. కానీ ఇక్కడ దీర్ఘకాలంగా మనము హెల్తీ ఎన్వైరన్మెంట్ తోటి ఉండాలన్నా కానీ, ఒక మంచి ఫిట్నెస్ సాధించాలన్నా కానీ న్యాచురల్ ప్రాసెస్ చాలా బెటర్ అని చెప్పి అంటున్నారు. కొంతమంది జిమ్ చేసేటువంటి వ్యక్తులతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. వాళ్ళ ఆలోచన ఎట్లా ఉంటుంది, నిజంగా జిమ్ని ఎంజాయ్ చేస్తున్నారో ఎట్లాంటి పర్సన్ ఒకసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ప్రస్తుతానికైతే ఇంత మంచి ఎన్వైర్న్మెంట్ ఇక్కడ చూస్తుంటే మనకు కూడా జిమ్ చేయాలి, మంచి ఇంకా హెల్తీగా ఉండాలన్నటువంటి ఒక ప్యాషన్ కూడా మనకు కూడా కలుగుతుంది. మరికొంతమంది జిమ్ చేసేటువంటి వ్యక్తులు కూడా కలిసి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఒక రోజుతోటి కాకుండా ఆ ఫిట్నెస్ చూస్తుంటే వాళ్ళకి ఆ ఎన్వైర్న్మెంట్ చూస్తుంటే వాళ్ళు ఒక్కొక్క ప్యాషనెట్ కనిపిస్తుంది వాళ్ళతో. హాయ్ సార్. నమస్తే అండి. ఎట్లాంటి సార్ జిమ్ వెళ్ళడం వల్ల మీకు ఎట్లాంటి మైండ్ సెట్ ఉంటుంది, ఎట్లాంటి హెల్తీ ఎన్వైర్న్మెంట్ కనిపిస్తుంది? మీరు ప్రతిరోజు వస్తారా? మేము ప్రతిరోజు వస్తాము. ఎందుకంటే మనిషికి ఆరోగ్యమే మహాభాగ్యము. ఉదయం లేవగానే జిమ్ చేయకుండా ఉంటే ఏదో కోల్పోయిన ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే పొలిటికల్గా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, స్టడీ పరంగా కావచ్చు, బాడీ అంతా స్ట్రెస్ అయి ఉంటుంది. కాబట్టి ఎర్లీ అవర్స్ నుంచి 1 అవర్ జిమ్ కానీ, యోగా కానీ, వాకింగ్ కానీ చేస్తే కొంత మైండ్ రిలాక్స్ అయిపోయి మళ్ళీ రీఛార్జ్ అయిపోయి మళ్ళీ మన వృత్తిలో చేసే కార్యక్రమాలు చేసుకోవచ్చు. దానికోసమని ఆరోగ్యం ఉంటే ఆస్తులు కనిపించవు, కానీ ఆరోగ్యమే ఇంపార్టెంట్. ఎందుకంటే ఆరోగ్యం పాడైతే ఆస్తి మొత్తం ఖర్చు పెట్టిన ఆరోగ్యం కాదు. కాబట్టి తప్పకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఎక్సర్సైజ్ చేయాలి, యోగా చేయాలి, మెడిటేషన్ చేయాలి, వాకింగ్ చేయాలి. ఆరోగ్యాన్ని కాపాడుకుంటేనే మన భావితరాలకు మనం ఒక భవిష్యత్తు ఇచ్చినట్టు అవుతుందనే ఉద్దేశంతో రెగ్యులర్గా వస్తూ ఉంటాం. ఈ ఫిట్నెస్ సెంటర్ చాలా బాగుంటుంది. అందులో ఏంటంటే ఇక్కడ ఒక అట్మాస్ఫియర్, ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఎటువంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా కూడా మేమందరం నిఘా వేసి చూస్తూ ఉంటాం. దాదాపు నేను 5-6 ఇయర్స్ నుంచి వస్తూ ఉన్నాను. చాలా ఫేమస్ జిమ్ ఇది. దీంట్లో వేరే అవాంఛనీయ సంఘటనలు జరగడానికి కూడా తావులేదు. ఓకే, అట్లా మేము అక్కడ యువతకు ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే ఎంత డబ్బు సంపాదిస్తున్నాం అనేది కాదు, ఎంత ఇది కాదు. ఈ వయసులో, మాలాంటి వయసులో కూడా 50 సంవత్సరాలకు వచ్చినాం. మేము స్ట్రెస్ని కొంచెం తట్టుకోగలం. కానీ ఇప్పుడుండే జనరేషను ఆ టెన్షను, దాన్ని ఎమోషన్ తట్టుకోలేకపోతూ ఉన్నారు. కాబట్టి కొన్ని
ఇబ్బందులకు గురవుతున్నారు, ఆవేశపడుతూ ఉన్నారు, వాటి అన్నింటిని కంట్రోల్ చేసుకోవాలంటే తప్పకుండా వ్యాయామం అనేది చాలా అవసరం. శరీరము దాని కొంత అలసట చెందితేనే మళ్ళీ బ్రెయిన్ రీఛార్జ్ అయిపోయి మళ్ళీ ఉత్సాహంగా పనిచేసుకోవడానికి ఉపయోగపడుతుంది మా అభిప్రాయం. ఓకే, అంటే రోజుకు ఒక గంట చేయడం వల్ల మన డైలీ యాక్టివిటీస్ కానీ రీఛార్జ్ అవి ఇంకా యాక్టివ్గా పనిచేయగలుగుతాం. అంటే మన ప్రొఫెషన్లో కూడా రాణించేటువంటి అవకాశం ఉంటుంది డైలీ 1 అవర్. డైలీ 1 అవర్ చేయడం వల్ల ఏమైనా రీఛార్జ్ అవుతుంది, మనం చేసే పనులు ఇంకా ఉత్సాహంగా రెట్టింపుగా పనిచేయడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది నా అభిప్రాయం. ఓకే ఓకే ఓకే. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఒక రోజుకి 1 గంట వ్యాయామం చేయడం వల్ల, అలాగే యోగా చేయడం వల్ల, ప్రాణాయామం చేయడం వల్ల, మెడిటేషన్ చేయడం వల్ల కూడా మనం చేసేటువంటి పనిలో ఉత్సాహం రెట్టింపు వేగంతో పెరుగుతుంటుంది. ఆ పనిని కూడా మనము ఎంతో ఉత్సాహంగా ఒక ప్యాషనెట్గా కూడా చేయాలని చెప్పి మనకు అనిపిస్తుందని చెప్పి అంటున్నారు. గత కొద్ది నెలలుగా కూడా వారు జిమ్కి వస్తున్నారు. వాళ్ళ మాటల్లోనే ఆ కాన్ఫిడెంట్ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు హెల్దీ ఎన్వైరన్మెంట్లో ఆ జిమ్ను కూడా చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. మరికొంతమందిని కూడా మనం మాట్లాడదాం. ఎందుకంటే ఇక్కడ ఈ చూస్తుంటే ఏంటంటే జిమ్లో కూడా అసలు ఈ ప్యాషన్ ఎందుకు వస్తుంది అనేది కూడా మనకు అనిపిస్తుంది. కొంతమంది మనం మాట్లాడదాం. కనిపిస్తున్నారు, మీరు నిజంగా మంచి హీరోలాగా కనిపిస్తున్నారు, మంచి మధ్య పవర్ పెంచుతున్నారు. ఈ వాతావరణం చూస్తుంటే మాకు కూడా జిమ్ చేయాలని అనిపిస్తుంది. ఈ వాతావరణంలో నిజంగా మీరు జిమ్ని ప్యాషనెట్గా ఎందుకు ఎంచుకున్నారు? బాడీ బిల్డింగ్ కోసం ట్రై చేస్తున్నారా, లేకపోతే మీ ప్యాషన్ కోసం హెల్తీ ఎన్విరాన్మెంట్ కోసం? ఇప్పుడు బాడీ బిల్డింగ్ అనేది మనం సెకండరీ పెట్టుకోవచ్చు, కానీ జనరల్గా బేసిక్ ఫిట్నెస్ అనేది ప్రతి ఒక్కరికి కావాలి. ఓకే, బేసిక్ ఫిట్నెస్ అనేది లేకపోతే అంటే సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మజిల్ లాస్ అనేది అవ్వడము, ఇక అన్ని అన్వాంటెడ్ థింగ్స్ అనేవి మన బాడీలో జరుగుతూనే ఉంటాయి అన్నమాట. సో బేసిక్ ఫిట్నెస్ అనేది ప్రతి ఒక్కరు మెయింటైన్ చేయాలి. అట్లనేసి ఇప్పుడు వచ్చేసి జిమ్కి వచ్చేసి బరువులు లేమని కాదు, జనరల్ ఫిట్నెస్ మెయింటైన్ చేసుకుంటూ మంచి డైట్ ఫాలో అయితే సరిపోతుంది. ఓకే, మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? 8 సంవత్సరాలు చేస్తుంది అనుకుంటున్నాను మేము. గెస్ చేయండి. నాకంటే అంటే ఎప్పటి నుండి ఒక 5-6 ఇయర్స్ నుంచి చేస్తున్నాను అనిపిస్తుంది. ఇది నా 8th మంత్ అన్నమాట. ఓ, అంటే ఇప్పుడు 8th మంత్ అనగానే చాలా మంది ఏమనుకుంటారు, అట్లా ఎట్లా అయిపోయిందని అనుకుంటారు. కాకపోతే జనరల్గా ఏంటంటే ప్రతి ఒక్క మనిషి డిఫరెంట్గా తయారు చేయబడింది. సో ఎవ్రీవన్ హాస్ డిఫరెంట్ మెటబాలిజం అనమాట. సో మనం చేసిన ఇంటెన్సిటీని బట్టి వర్కౌట్ అనేది డిపెండ్ అవుతుంది, బాడీ అనేది గ్రోత్ వస్తుంది. ఓకే, కొంతమంది తొందరగా మజిల్ పెంచుకోవడం కోసం న్యాచురల్ వే కాకుండా కొంతమంది స్టెరాయిడ్స్ తీసుకుంటున్నారు, ఎక్కువ మార్పులు వస్తున్నాయి. అందులో భాగంగా కూడా నిన్న మొన్న కూడా వరంగల్లో కూడా కొంతమంది స్టెరాయిడ్స్ తీసుకుంటున్నారు అన్నటువంటి దాన్ని వాళ్ళని కూడా పట్టుకున్నారు పోలీసు వాళ్ళు. నిజంగా అట్లాంటి స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల నిజంగా వాళ్ళకి ఉపయోగం అంటారా? అయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే వరంగల్లో స్టెరాయిడ్ తీసుకోవడం అనే థింగ్ మరి నాకు ఐడియా లేదు ఎక్కడ జరుగుతుంది అనేసి. మరి మీరు ఎక్కడ తెలుసుకున్నారో అర్థం కాలేదు. కానీ స్టెరాయిడ్ తీసుకోవడం అనేటువంటిది ఇప్పుడు తీసుకున్నాం, సపోజ్ తీసుకున్నందుకు రిజల్ట్ వచ్చింది కొంచెం, సరే తీసుకున్నందుకు రిజల్ట్ వచ్చినంత మాత్రాన సరిపోదు. నీకు ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇంకా చాలా మేల్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉంటాయి అన్నమాట. సో స్టెరాయిడ్స్ అనేది నాట్ రికమెండెడ్. అయితే ఎవరు తీసుకుంటారు మరి అని అంటే బాడీ బిల్డర్స్ ఉంటారు కదా, ఈ ఒలింపిక్ ఛాంపియన్షిప్కి పోయేటోళ్ళు, ఒలింపిక్ ఛాంపియన్షిప్ తీసుకున్నాం దానికోసం ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు స్టెరాయిడ్ తీసుకుంటారు. మనకు జనరల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయడానికి స్టెరాయిడ్స్ అసలు అవసరం కూడా లేదు. ఓకే ఓకే ఓకే. మీరు ఏం చేస్తారు సార్? మీరు చూస్తుంటే మీ ప్యాషన్లో కూడా మీరు చాలా ప్యాషనెట్గా కనిపిస్తున్నారు. ఎట్లా ఏం చేస్తారు? సో ఏంటంటే నేను ఒక గూగుల్ సర్టిఫైడ్ డిజిటల్ మార్కెటర్ని. అంటే చాలా ఉన్నాయి, టీసీఎస్లో కూడా వర్క్ చేస్తూ ఉంటాను నేను. నాకు ఒక ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా ఉందన్నమాట, ఫిట్ స్టీవ్ అనేసి. ద ఫిట్ స్టీవ్, దాంట్లో చాలా ఏమంటారు ఫిట్నెస్ రిలేటెడ్ కంటెంట్, ఫ్యాట్ లాస్ గురించి అయినా, వెయిట్ లాస్ గురించి అయినా, మజిల్ గ్రోత్ గురించి అయినా, ఎట్లాంటి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి, చికెన్, ఎగ్స్, దేంట్లో ఎంత క్వాంటిటీ ఉంటుంది, ఈ థింగ్స్ అన్నీ కూడా దాంట్లో ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాం అన్నమాట ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్. ఓకే ఓకే గుడ్. ఇక్కడ మనకి కనిపిస్తుంది ఏంటంటే వాళ్ళు అంటే జిమ్కి వచ్చి వాళ్ళ ఫిట్నెస్ పెంచుకొని ఆరోగ్యంగా ఉండడం వల్ల ఎట్లాంటి లాభాలు ఉంటాయని చెప్తున్నారు. ఇది ఒక ప్యాషనెట్గా కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ మనకు న్యాచురల్ వేలోనే ఒక ఉంటుంది. ప్రతి ఒక్కరికి జిమ్కి వెళ్ళడము, ఫిట్నెస్ పెంచడం కూడా ఇట్స్ మ్యాండేటరీ. ఎందుకంటే ఆరోగ్యంగా జీవించాలంటే మాత్రం ఖచ్చితంగా ఫిట్నెస్ ఉండాల్సింది. ఇది ఒక బేసిక్గా ఉండాల్సిన వాళ్ళకు ఖచ్చితంగా జిమ్కి రావాల్సి ఉంటుంది, లేకపోతే యోగా చేయాల్సి ఉంటుంది. మరికొంతమంది మాత్రం జిమ్కి వచ్చిన తర్వాత బాడీ బిల్డింగ్ కోసమే కొంతమంది ప్యాషనెట్గా వస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు మాత్రం స్టెరాయిడ్స్ తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ అది ఎప్పుడు సజెస్టబుల్ కాదు. చాలా విషయాల మీద కూడా చాలా తీవ్ర ప్రభావాలు, దుష్పరిణామాలు ఉంటాయి. కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో సజెస్ట్ కాదని చెప్పారు. తను కూడా ఒక ప్యాషనెట్గా ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా తను హెల్త్కి సంబంధించినటువంటి టిప్స్ చెప్పడంతో పాటు ఎట్లాంటి డైట్ మెయింటైన్ చేయాలన్నటువంటిది కూడా చూస్తున్నానంటే మనం డబ్బులు సంపాదించాలనుకుంటే ఎన్ని రకాలుగానైనా సరే ఆరోగ్య పద్ధతులు కూడా మనం
అవలంబించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నిజంగా ఇట్లాంటి ఎన్వైరన్మెంట్ వల్ల కొంతమంది వల్ల ఈ ఎన్వైరన్మెంట్ కూడా చెడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు జిమ్కు వెళ్ళండి, మంచిగా వాళ్ళ ఫిట్నెస్ పెంచుకొని ఆరోగ్యంగా ఉండుకుంటూ తన ప్రొఫెషన్లో కూడా రెట్టింపు వేగంతో ముందుకు వెళ్ళాలన్నటువంటి సూచనలే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఒకసారి జిమ్ నిర్వాహకులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఇప్పటిదాకా వీళ్ళందరితో మాట్లాడాము. జిమ్లో ఎట్లాంటి ఎన్వైరన్మెంట్ ఉంటుంది, ఎట్లా చేస్తే ఆరోగ్యంగా ఉండగలుగుతాం అనేది కూడా మనం చూసాము. ప్రస్తుతానికైతే ఇక్కడ కొన్ని ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో జిమ్ సెంటర్ నిర్వాహకులతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళు ఎంతోమంది ఆరోగ్యం కోసం వస్తుంటారు, కానీ బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆలోచన విధానం ఎట్లుంటుందో మనకు తెలియదు. కాబట్టి వీళ్ళు ఏం చెప్తారో చూద్దాం. ఒకసారి వీళ్ళు ఏం చెప్తారో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్, నిన్న మొన్న అంటే మన వరంగల్లో కూడా ఈ డ్రగ్స్ అలాగే స్టెరాయిడ్స్ అమ్ముతున్నటువంటి వార్తలు కలుగుతూ వెళ్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా పోలీసులు కూడా కొన్ని నిర్వాహకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటప్పుడు మనం నిజంగా జిమ్లో ఎట్లాంటి ఎన్వైరన్మెంట్ ఉంటే బాగుంటుంది, అసలు స్టెరాయిడ్స్ సజెస్ట్ చేయొచ్చా లేదా? ఎందుకంటే వీళ్ళు ఈ స్టెరాయిడ్స్ బయట తీసుకొచ్చి ఒక అక్రమ దందా చేస్తున్నారు. అంటే జిమ్లలో ట్రైనింగ్ తీసుకుంటూ బయటికి వెళ్ళి స్టెరాయిడ్స్ వల్లనే మేము ఇట్లా అవుతున్నాం అని చెప్పి ప్యాషనెట్గా మార్కెటింగ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. మీరు ఏం చెప్తారు సార్ దీన్ని బట్టి చూస్తుంటే? జిమ్లో ప్రతి ఒక్కరు అంటే తక్కువ టైంలో మధ్యలోకి గ్రోత్ అవ్వాలి అనుకుంటారు, కానీ తప్పది. బట్ ఏంటంటే మంచి న్యాచురల్ డైట్గా మంచి ఫుడ్ తీసుకుని మంచి హెల్త్ వర్కౌట్ చేసి మంచిగా మన లైఫ్ లాంగ్ ఎక్స్టెండ్ అయిపోయింది. అట్లా కాకుండా తక్కువ టైంలో మనం ఏదో అయిపోవాలి, ఏదో తెచ్చుకోవాలని వేరే అడ్డదారి తప్పడం కానీ అట్లాంటివి మనం జిమ్లో సజెస్ట్ చేయము. మనకు వచ్చేటోళ్ళకి జిమ్ వర్కౌట్ చేసుకుని వచ్చేటోళ్ళకి కూడా మనం మంచి హెల్తీ ఫుడ్ తీసుకోమని చెప్తాము, మంచి వర్కౌట్ చేపిస్తాము. మంచి వాతావరణంలో జెన్యున్గా మంచి న్యాచురల్ డైట్ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఇది తినాలి, అది తినాలి, ఇది తింటే మంచిది, అది తింటే మంచిది అని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు మంచి వర్కౌట్ చేసి పంపిస్తాం తప్ప వేరే ఆడికి ఆస్కారం లేదు. ఇప్పుడు కొంతమంది స్టెరాయిడ్స్ వాడుతున్నారు సార్. స్టెరాయిడ్స్ వాడుతూ పోలీసులకు కూడా అడ్డంగా దొరికిపోయారు. వాళ్ళు కూడా చెప్తున్నారు మేము ఇక్కడ స్టెరాయిడ్స్ ఎక్కడెక్కడ బిజినెస్ చేసేది వాళ్ళు మొత్తం చెప్తున్నారు. నిజంగా వాళ్ళకి స్టెరాయిడ్స్ వాడడం వల్ల మీకు తెలిసినటువంటి అనారోగ్య సమస్యలు ఏమి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది? ఇప్పుడు యువత కూడా జిమ్కి రావడం కోసం ప్యాషన్గా చూపిస్తున్న నేపథ్యంలో జిమ్లకు పనులు పెడతా ఉంటారు. అట్లాంటప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళు పక్కదోవ పట్టేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాంటి యువతకు మీరు ఎట్లాంటి సజెషన్ చేస్తారు? అలాంటి వాడడం వల్ల కంప్లీట్లీ పూర్తిగా మన హెల్త్ డ్యామేజ్ అవుతుంది. వాటి వల్ల చేసినప్పుడు బాగానే ఉంటుంది, బట్ చేసిన తర్వాత మొత్తం టోటలీ హెల్త్ మొత్తం లివర్స్ అన్నీ పాడవడం జరుగుతుంది. మంచి న్యాచురల్ డైట్ వెళ్ళడమే మంచిది. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మనకు ఈ శ్రవణ్ అనేటువంటి కందగట్ల శ్రవణ్ అనేటువంటి వ్యక్తి ఇప్పుడు నిన్న పోలీసులకు దొరికిపోయారు. గత కొన్నేళ్లుగా తను జిమ్ చేస్తున్నాను అని చెప్పి స్టెరాయిడ్స్ వాడడం వల్లనే తను ఉన్నారు. తను కూడా మానసిక రుగ్మతలతో కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు చాలా తీవ్రంగా వాళ్ళ దృష్టికి వచ్చింది. జిమ్ నిర్వాహకులకు కూడా వాళ్ళు కొన్ని సజెషన్ చేస్తామని చెప్పి అంటున్నారు. మీకేమన్నా వాళ్ళు కలిసారా పోలీసు వాళ్ళు కూడా? ఎట్లాంటి పరిస్థితులు జిమ్లలో ఉండాలని వాళ్ళు చెప్పారా వాళ్ళు? అంటే మనకు యాక్చువల్లీ జిమ్ అట్లా మంచి ఎట్లా నలపాలో మనకు తెలుసు, బట్ ఈ సంఘటన ద్వారా మనకి ఎటువంటి ఇంటిమేషన్ రాలేదు. బట్ మనకి ఏంటంటే మన జిమ్లో వచ్చేటోళ్ళకి అన్ని మంచి రిజిస్టర్ మెయింటైన్ చేస్తాము. ప్రతి ఒక్కరికి అటెండెన్స్ వేసుకుంటాము, ఇన్ అండ్ అవుట్ అండ్ టైం వేసుకుంటాము. అట్లాంటి ఎవరైనా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు వర్కౌట్ చేసి వచ్చి రెగ్యులర్గా వచ్చి చేసి వెళ్ళిపోతారు తప్ప ట్రైనర్ మంచి వర్కౌట్ చెప్తాడు. సో అంతే తప్ప వేరే ఉండదు. ఓకే, ఇప్పుడు కందగట్ల శ్రవణ్ అనేటువంటి వ్యక్తి కూడా మన జేడీ జిమ్కే వచ్చి తను స్టెరాయిడ్స్ వాడినట్టుగా తెలిసింది. బయట ఎక్కడో ఆన్లైన్లో స్టెరాయిడ్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. వాళ్ళు కూడా ఏంటంటే జేడీ జిమ్కి సంబంధించి కూడా మేము ట్రైనింగ్ తీసుకున్నామని చెప్పారు, కానీ ఇక్కడ అమ్ముతున్నారని కూడా తను కూడా చెప్పలేదు. అట్లాంటప్పుడు తను నిజంగా ఈ జిమ్కి వచ్చాడని మీకు తన రిజిస్టర్లో కానీ మీకు పేరు ఉంటాయి కదా, వచ్చాడు ఇక్కడికి? మీరు నిన్న చూపించిన విధంగా అయితే మన బేస్ అయితే మన జిమ్లో రాలేదు. ఇంతవరకు మనం చూడడం ఫస్ట్ టైం రాలేదు. ప్రశాంత్ అతను కూడా రాలేదు. బట్ వేరే జిమ్లో చేసి మనం అట్లా చెప్పచ్చు ఉండొచ్చు కానీ, బట్ మనకైతే అలాంటి వ్యక్తులు కానీ ఎప్పుడు రాలేదు, అలాంటి సంఘటన జరగలేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకేంటంటే మన సమాధానం ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఇలాంటి ఎంకరేజ్ చేయకూడదు. ప్రతి ఏ జిమ్ అయినా సరే ఇలాంటి ప్రోటీన్ పౌడర్ కానీ ఇంజెక్షన్ కానీ ఎంకరేజ్ చేయొద్దు. జిమ్కి వచ్చే ప్రతి కస్టమర్స్ని మనకి హెల్తీ వర్కౌట్ చెప్పి న్యాచురల్ డైట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మంచి హెల్తీగా ఉండేటట్టు చేయాల్సిందిగా ప్రతి జిమ్కి కోరుకుంటున్నాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది, ఎందుకంటే
ప్యాషనెట్గా వచ్చేటువంటి యువతకు ఆ ప్యాషన్ నిలబెట్టే విధంగానే జిమ్ల నిర్వహణ ఉంటాయి. కానీ ఎప్పుడు ఎవరు ఇట్లాంటి వాళ్ళ ప్యాషన్ని అడ్డుకునే విధంగా వాళ్ళను అంటే అక్రమ మార్గంలో నడిపించే విధంగా ఏ జిమ్ కూడా పనిచేయదు. కాకపోతే బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కొంత వేరే క్యూరియాసిటీ తోటి వెళ్ళి అక్రమ మార్గాలు పట్టేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి జిమ్లలో ఇట్లాంటి ఎంటర్టైన్మెంట్ ఉండదు. న్యాచురల్ ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది. న్యాచురల్ ప్రోటీన్ ద్వారా మాత్రమే బాడీ గ్రోత్ అవుతే అది లాంగ్ లైఫ్ మనకు ఉంటుంది. అది మాత్రమే ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తుందని చెప్పి ఇక్కడ జిమ్ నిర్వాహకులు కూడా చెప్తున్నారు. అందగట్ల శ్రవణ్ అనేటువంటి వ్యక్తి కూడా ఎప్పుడు ఈ జిమ్కు కూడా రాలేదు. కానీ తను బయటికి వెళ్ళి జిమ్ను క్లెయిమ్ చేసేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి కావచ్చు అన్నటువంటి విషయాలు కూడా వాళ్ళు చెప్తున్నారు. కానీ ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఆరోగ్యం కోసం మనం జిమ్లకు వెళ్ళాలి, కానీ పెడదవ పట్టకూడదు అనేది ఇప్పుడు మనం మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరు కూడా అదే మెసేజ్ ఇస్తున్నారు. కాబట్టి మంచి ఆరోగ్యంగా ఉండాల్సింది, ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి పెద్దలు చెప్పారు. ఇంతకుముందు ఒక బ్రదర్ చెప్పారు, ఎందుకంటే ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నా కానీ ఆరోగ్యాన్ని మాత్రం కొనలేము. కాబట్టి ప్రతిరోజు రోజుకొక గంట వ్యాయామం చేయడం వల్ల ఎన్ని కోట్లు ఉన్నా కానీ అంతగా ఆరోగ్యానికి మించి సమానం కావు అన్నటువంటి సూచనలు కూడా చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంతో చెలగటమాడదు, ఆరోగ్యాన్ని మంచిగా నిర్మించుకోవాలి తప్ప ఒక డ్రగ్స్కు బానిసై అలాగే స్టెరాయిడ్స్కు బానిసై విలువైన జీవితాన్ని నాశనం చేసుకోకూడదని చెప్పి జిమ్ నిర్వాహకులు కూడా మనతో చెప్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ సుబేదారి జేడీ జిమ్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.